హాయ్ అండి. ఈ సీజన్‌లో మనకి కాలీఫ్లవర్ ఎక్కువ దొరుకుతున్నాయి కదా! వీటితో కూర చేస్తే పిల్లలు తినట్లేదండి. అందుకు ఫ్రై చేస్తాను. ఫ్రైలు అయితే తింటారు కదా! అందుకు ఫ్రై చేసి చూపిస్తాను. ఈ సీజన్‌లో అయితేనే మనకి పురుగులు ఉండవు. లేకపోతే ఇంకొక ఈ 10 రోజులు పోతే ఎక్కడి నుంచి బాగా పురుగులు వచ్చేస్తాయి. క్యాబేజీకి మంచోట పడిపోతుంది కదా! దీనివల్ల వేరం పురుగు పట్టేస్తది. పువ్వైతే బానే ఉందండి. కాకపోతే ఏమన్నా పురుగున్నదేమో చూసుకోవాలి ఒకసారి. అందుకు ఒకవేళ మనకి ఇంకా డౌట్ ఏమన్నా అనిపిస్తే కొంచెం గోరువెచ్చని నీటిలోని కొంచెం సాల్ట్ వేసి ఇవి అందులో వేసి ఒక 5 నిమిషాలు ఉంచి కడిగేసుకొని మనం చేసుకోవచ్చు ఫ్రై. గిన్నెతో వాటర్ పెట్టుకొని కొంచెం నీళ్లు ఎక్కువే పెట్టుకోవాలండి. అవి ములిగిన వరకు వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచి వెంటనే కడిగేసుకుందాం. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ కాలీఫ్లవర్ కట్ చేసుకున్నాం కదండి, ఇవన్నీ ఇందులో వేసుకుందాం. ఇవి 1 నిమిషం పాటు ఉంచుకొని వాటర్ వేసుకుందాం అండి. కాలీఫ్లవర్ మ్యారినేట్ చేసుకోవడానికి పిండి కలుపుకుందాం అండి. శనగపిండి అంటే మనకి పువ్వు ఎంత పెద్దదో దాన్ని బట్టి మనం తీసుకుంటే సరిపోద్ది. నాకు ఒక పువ్వు పెద్ద పువ్వు అండి, దానికి శనగపిండి నేను కప్పు తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ కొంచెం తక్కువ, వరిపిండి ఒక 3 స్పూన్లు ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం మసాలా పౌడర్, పసుపు, కొంచెం కారం మన స్పైసీకి తగ్గట్లుగా వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఈ పిండికి కాలీఫ్లవర్కి సరిపడగా సాల్ట్ వేసుకుందామండి. ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్, చిన్నది ఫుడ్ కలర్ అండి. మనకి ఆ ఫ్రై అయ్యేసరికి ఆ రెడ్ కలర్లో ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఎక్కువ కాదు, చిన్నది వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం అండి. పౌడర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇది బయట మనకి ప్యాకెట్లో కూడా దొరుకుతాయి. కాకపోతే దాని మీద మనకి టేస్ట్ బాగుంటుంది కదా, అప్పటికప్పుడు కలుపుకున్నది. ఇలా కలిపి కొంతమంది ఉంచుకుంటారు కూడా అని బాక్స్లో పెట్టేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇలా కలిపి ఉంచుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకుందాం అండి. కొంచెం వాటర్తోనే కలుపుకోవాలండి, ఎందుకంటే మనం కాలీఫ్లవర్ వేసినప్పుడు దానికి ఉన్న తడి వల్ల కొంచెం పలచబడుతుంది కదా. అందుకు కొంచెం గట్టిగా కలుపుకొని అప్పుడు కాలీఫ్లవర్ వేసుకొని కలుపుకొని అప్పుడు చాలకపోతే వాటర్ వేసుకోవచ్చు. ఇలా కలపడం వల్ల మనకి సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి కదా, దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని కాలీఫ్లవర్ వేసుకుందాం. ఈ పిండి అంతా పువ్వుకి బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఇలాగా మొత్తం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వీటిని ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే మనకి ముక్కగా అంతా కాలీఫ్లవర్ మొత్తం బాగా పడుతుంది కదా, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే మనం కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ వేసుకున్నాం కొంచెం. ఇదంతా బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకొని ఒక పావు గంట సేపు అలా ఉంచుకున్నాం అనుకోండి, ముక్కకి పేస్ట్ అంతా బాగా పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు అలా ఉంచేద్దాం. ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకుందాం. శైలజ గారు ఎక్కడికి బాగా రెడీ అయ్యారు? ఏం లేదు, ఇదిగో కొంచెం చిన్న బర్త్డే పార్టీ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. బాగున్నాయా? దీనికి సెట్ ఇది చాలా బాగుంది. ఇది వేరే తీసుకున్నాను, ఇది వేరే తీసుకున్నాను, కానీ చాలా బాగుంది, మ్యాచింగ్ అయింది. అదే చంద్రహారంలో ఇది ఒక మోడల్. మీకు ఎంత లెంత్ కావాలంటే అంత చేయం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. వదిన గారు ఆ మాత్రం పొగడాలి కదా, అందుకా. ఆయిల్ మరిగిపోయింది, ఇందులో వేసుకుందాం. పూర్తి సిమ్లో కాకుండా హాఫ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కాలీఫ్లవర్ లోపల బాగా కుక్ అవ్వాలంటే మరీ పెద్ద మంట మీద కాకుండా కొంచెం మంట తగ్గించుకొని వేయించుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని బౌల్లో తీసుకుందాం. వేడివేడిగా భలే ఉన్నాయి. బాగున్నాయా?
వేగాయి బాగా మ్మ్. బాగుంటాయి. ఎలాగన్నా కాలీఫ్లవర్ అంటే ఈ టేస్ట్ వేరు ఫ్రైదే. మీరు ఇలా వేడివేడిగా వేసి పెడుతుంటే ఏం బాగోలేదని చెప్పడానికి ఇప్పుడు ఇక్కడే తినాలా ఫంక్షన్ లో తినాలా? ఇక్కడ తిని అక్కడికి వెళ్ళిసరికి కరిగిపోతే ఇలాంటి ఏమైపోదు. చాలా బాగున్నాయి. ఇందులోనే కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. గోబీ ఫ్రై ఎలాగుందో చెప్పండి వేడి వేడిగా. అవునబ్బా, నేను ఫంక్షన్ ఉన్నప్పుడు మీరు ఇలాంటివి చేస్తే మరి నేను ఎలాగా? ఏం అయిపోదు, అదేంటి ఎక్కువ కాదు కదా. బాక్స్ లో పెట్టి ఉంచండి. అలాగే నేను అక్కడ కొంచెం తినేసి వస్తాను, సాయంత్రం తింటాను. అలాగే కానీ ఇప్పుడు కూడా 2 తినేసి వెళ్తాను. చూడండి ఎలాగుందో టేస్ట్. అసలు ఎంత ప్రేమ. ఏదైనా తిన్నప్పుడు అలా తింటే అదొక ఇష్టం, బాగుంటది కదా. అది జరిపోయింది. బాగుందా? ఏదైనా ఒక విషయం చెప్పనా, ఇష్టపడి చేసుకుని కొంచెం కష్టమైనా ఇష్టపడి చేసుకుంటే దాని రుచి బాగుంటది. కష్టపడి చేసినా గానీ ఇది ఇష్టపడి నేను తింటాను చూసారా, అప్పుడు మీకు కష్టం కూడా తెలియదు. అంత బాగుంది. బాగుందా? ఇష్టమైన వాళ్ళ కోసం చేసినప్పుడు కష్టం అనిపించదు. నిజమే, అంత బాగుంది. నిజంగా నిజంగా చాలా బాగుంది. ఇంకా చాలు, ఇలా ముందు పెడితే ఇంక నేను తినేస్తున్నాను. బాగుంది, చాలా బాగుంది. బాగుందా? అందరూ చేసేదే గానీ పిల్లల కోసం మనం అప్పుడప్పుడు ఇలా ఫ్రైస్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటారు కదా. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా కొట్టండి.